తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. పల్లకు కూడా పోయే పరిస్థితి ఉంటుంది అన్నది కూడా నీకు గుర్తు చేయడం జరుగుతున్నది. నీ అంత రాజకీయ కుట్రదారుడు వెన్నుపోటుదారుడు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే లేడు. కడియం శ్రీహరి గుర్తుపెట్టుకోను. అదేవిధంగా అవగాహన, రాజకీయ పరిపక్వత, సిగ్గు, సభ్యత, సంస్కారం, ఆత్మవిమర్శ, 100 మున్సిపాలిటీలలో డిపాజిట్ కూడా రాలేదని చెప్పింది. నీకు సోయి ఉంటే, నీకు వయసు వచ్చింది కానీ సోయి లేదు కడియం శ్రీహరి. ఎందుకు సోయి లేదంటే నువ్వు చదువుకున్నా కానీ చదువురాని సన్యాసివి నువ్వు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే గన్పూర్ మున్సిపాలిటీలోనే కాంగ్రెస్కు బీఆర్ఎస్కు 7% గ్యాప్ ఉంది. గన్పూర్ మున్సిపాలిటీలో ఎన్ని మేము గెలిచినాం, మాకు ఎంత ఓటింగ్ పడ్డది. నువ్వేమో 100 మున్సిపాలిటీలలో డిపాజిట్లు రాలే అంటాను. సిగ్గుందా నీకేమన్నా? చదువుకున్నావు, నువ్వు సన్యాసివా? నీకు జ్ఞానం ఉంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర రికార్డు తీసుకో. నువ్వు స్థానిక ఎమ్మెల్యేవు, నీ కాన్స్టిట్యున్సీలోనే హెడ్ క్వార్టర్లోనే మున్సిపాలిటీలోనే మాకు 7% గ్యాప్ ఉన్నది, ఒక 2 గ్రామాలు తప్ప. అది నీ శాతగానితనానికి లెఫ్ట్ వాళ్ళతోటి నువ్వు పొత్తు పెట్టుకుంటే అక్కడ కూడా శాతం పెరిగింది, లేకుంటే అక్కడ కూడా నీ శాతం పెరగకపోవు. నీ శాతగానితనానికి అక్కడ పెరిగింది. నువ్వు సింగిల్గా కొట్లాడిన దగ్గర బీఆర్ఎస్కు కాంగ్రెస్కు 7% గ్యాప్ ఉన్నది. ఏ ముఖం పెట్టుకొని అంటున్నావు బీఆర్ఎస్కు మున్సిపాలిటీలలో డిపాజిట్లు రాలే అని? నీకుందా నీతి? నీకుందా అవగాహన? నీకుందా రాజకీయ పరిపక్వత? సిగ్గు లేకుండా అంత వయసు పెట్టుకొని ఇజ్జత్ మానం లేకుండా మాట్లాడుతాను కడియం శ్రీహరి. నీకు ఇజ్జత్ ఉంటే, సిగ్గుంటే బీఆర్ఎస్ బీఫామ్ మీద నువ్వు శాసనసభ్యుని అయినావు. మొన్న స్పీకర్ అడిగినప్పుడు కూడా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పినావు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి నువ్వు ఏ విధంగా కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నావు? ఏ విధంగా ఈ విధంగా అబద్ధాలు ఆడుతున్నావు? సిగ్గు లేని వాళ్ళు ఎవరు? రాజకీయ అవగాహన లేని వాళ్ళు ఎవరు? పరిపక్వత లేని వాళ్ళు ఎవరు? కడియం శ్రీహరి అంటే కమిట్మెంట్ అని నీ నియోజకవర్గం అంతా పోస్టర్లు పెట్టుకున్నాం. కడియం శ్రీహరి అంటే కమిట్మెంట్ కాదు. కడియం శ్రీహరి కమిట్మెంట్ ఏంటంటే రాజకీయ వెన్నుపోట్లు పొడవడమే కడియం శ్రీహరి కమిట్మెంట్.